ఇప్పటికే పర్యాటకుల తాకిడి కూడా పెరుగుతుందని చర్చ జరుగుతుంది. సో అటు కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు కృష్ణానది ప్రస్తుతం ఎలాంటి పరవలు దొక్కుతోంది? ఎలినో ప్రభావం కారణంగా చాలా అధికంగా ఇప్పటికే ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎలినో ప్రభావం స్పష్టంగా మరింత కనబడుతున్నట్టుగా కనబడుతుంది. ఇటీవల కాలంలో వర్షపాతము తక్కువ నమోదు కావడంతో రైతులు ఎలినో ప్రభావం పూర్తిగా రైతుల పైన అటు పంటల పైన పడినటువంటి ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా గత వారం రోజుల నుంచి కూడా వాతావరణంలో మార్పులు రావడం, వారం రోజులుగా ఇటు ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి అల్లంపూరు, జోగులాంబ, ఇటు దూరాలకు సంబంధించినటువంటి పరివాహక ప్రాంతాల్లో వర్షాలు, అటు కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఆల్మట్టి, అంటే నారాయణపూర్ ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద నీరు గత వారం రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల ప్రభావం కారణంగా దూరాల ప్రియదర్శి దూరాలకి నీటి తాకిడి వరద నీరు పోటెత్తుతుందని కూడా చెప్పుకోవచ్చు. దీంతో ప్రాజెక్టుకు సంబంధించినటువంటి దూరాల ఎగువ నుంచి ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి కర్ణాటక అటు పై ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి నీరు ఏదైతే వరద నీరు ఉందో ఆ వరద నీరు కూడా దూరాలకి తాకడంతో ఒక్కసారిగా ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ, ఆ రైతులందరూ కూడా చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పంటలు ఎండిపోయే దశలో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో అటు వరద నీరు, అటు వర్షపు నమోదు కావడంతో కూడా అటు రైతులందరూ కూడా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు జూరాలలో నీరు ఎండిపోయినటువంటి ప్రభావంతో ఒక్కసారిగా ఎగువ కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా జూరాల ప్రాంతానికి నీరు రావడంతో ఇప్పటికే జూరాల ప్రాజెక్టుకి 32,000 క్యూసెక్కుల నీరు చేరిందని చెప్పేసి అధికారులు అధికారికంగా చెప్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టు నుంచి 30,700 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకి విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతుండడంతో దిగువన ఉన్నటువంటి శ్రీశైలం జలాశయానికి భారీ వరద నీరు కూడా వచ్చి చేరుతుందని చెప్పేసి కూడా ప్రాజెక్టు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా అటు కర్ణాటకలోని భీమా నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి మహారాష్ట్ర, కర్ణాటక ఉన్నటువంటి ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు చేశారు. దిగువన కృష్ణానదికి వరద వచ్చే పెరిగే అవకాశం కూడా ఉంది. భీమా నది నుంచి అదనపు సంబంధించినటువంటి నీటి ప్రవాహము జురాల్లో కలిసేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటు జూరాలకి నీటి మట్టం కూడా పెరిగేటువంటి అవకాశం తీవ్రంగా ఉండడంతో కూడా ఇటు ఎగువ నుంచి వచ్చేటువంటి వరదని ఉధృతిని కూడా తట్టుకోవడానికి కూడా అటు జూరాల నుంచి దిగువ ప్రాంతాలకి నీటిని విడుదల చేసే అవకాశాలు కూడా ఇప్పటికే అధికారులు కూడా అంచనాలు వేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చేటటువంటి నీటి వరదను తట్టుకోవడానికి ఎగువ నుంచి వచ్చేటువంటి నీటి ప్రవాహాన్ని ఎన్ని క్యూసెక్ల నిల్వ చేయగల సామర్థ్యం ఎంత పైన కూడా అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే అటు జూరాల ప్రాజెక్ట్ నుంచి రావాల్సిన నీటిని టాపింగ్ తట్టుకోవడంతో ఇటు దిగువన ఉన్నటువంటి శ్రీశైలం జలాశయానికి కూడా నీటి మట్టము పెరిగే అవకాశం కూడా వేగంగా పెరిగి రాబోయే రోజుల్లో కూడా శ్రీశైలానికి మరింతగా నీళ్లు శాతం పెరిగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా అటు నారాయణపేట, అటు మక్తల్, ఇటు దేవరకద్ర ప్రాంతాలకు సంబంధించినటువంటి గద్వాల, అటు అల్లంపూర్ ప్రాంతాల్లో కూడా ఎగువ ప్రాంతాల నుంచి అటు కర్ణాటక ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి వచ్చేటువంటి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఆ యొక్క నీరు మొత్తం కూడా దిగువకి రావడము, ఇటు జూరాల ప్రాంతానికి రావడము, జూరాలకి ఇప్పటికే నీటి మట్టం శాతం కూడా పెరగడంతో రాబోయే రోజుల్లో కూడా పూర్తి గేట్లు కూడా తెరిస్తే అవకాశాలు కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే నీటి యొక్క శాతాన్ని అంచనా వేసి అటు దూరాల నుంచి శ్రీశైలాన్ని కూడా దిగువ ప్రాంతాలకు కూడా నీటిని విడుదల చేసే అవకాశాలు కనబడుతున్నాయి. మొత్తం మీద ఇటు గత వారం రోజుల నుంచి కూడా ఎలినో ప్రభావంతో ఇప్పటికే రైతులందరూ కూడా చాలా అతలాకుతలం అవుతున్నటువంటి ఈ పరిస్థితులలో ఒక్కసారిగా నీటి మట్టం పెరగడంతో అటు దూరాల ప్రాంతంలో అటు ఎగువన కురుస్తున్న వర్షాలంతా కూడా రైతులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పంట నష్టము చవిచూసినటువంటి రైతులు మరోసారి పంటలు వేయడానికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో వర్షాలు కురుస్తుండడంతో కూడా నీటి శాతం పెరగడము అటు దూరాల ప్రాంతానికి కూడా పబ్లిక్ కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కూడా దూరాల ప్రాజెక్టు ఒక పర్యాటక కేంద్రంతో పాటుగా ఉండడంతో కూడా అటు పర్యాటకులు కూడా దూరాలని సందర్శించడానికి ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద
అటు కృష్ణా నది ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా ఇటు దూరాలకి ఒక జల కళ ఏర్పడమని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దూరాల పైనటువంటి కృష్ణా అటు భీమా నదుల సంగమం అవుతుందో భీమా నది అటు కృష్ణా నదికి రెండు కూడా దూరాలకి వచ్చే నది పరివాహక ప్రాంతం ఉన్నటువంటి ప్రజలు రైతులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న నీటిని కూడా దూరాల సంబంధించినటువంటి అధికారులు కూడా అంచనా వేసి దిగువకి ఇవ్వాల్సినటువంటి నీటిని కూడా విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ శివాజీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తం మీద జూరాల గేట్ల ఓపెన్తో ఇటు అన్నదాతల ఆనందంలో